హలో అండి. నమస్తే. ఈరోజు చిన్న ఒక విషయం జరిగింది. మా వాచ్‌మ్యాన్ గారి అబ్బాయి అంటే వర్క్ చేస్తున్నాం మేము. మా వాచ్‌మ్యాన్ గారి అబ్బాయి మా దగ్గర వర్క్ చేస్తున్నాడు. పరిగెట్టుకుని పాక దగ్గరికి వెళ్ళాడు. ఎందుకెళ్ళాడని నేను పరిగెట్టుకు వెళ్ళాను. ఫెవిక్విక్ కంట్లో పోసుకున్నాడు. అసలు ఎలా జరిగింది ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళున్నారు. వాళ్ళు జోడు తెగిపోయిందని ఫెవిక్విక్ కొనుక్కోవడానికి ఎళ్లారు. షాప్‌కెళ్ళి కొనుక్కున్నారు. కొనుక్కుని జోడు తెగిపోయిందని వీళ్ళు పని చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇలా పట్టుకుని ఇలా కొరికాడట. కొరకబోతులోకి ఇలా కొరికితే ఏం జరుగుతుంది? జస్ట్ ఫ్రెష్ అయిపోతుంది. కంట్లోకి వెళ్ళిపోయి ఇలా అంటుకుపోయింది. అరెరే! ఇప్పుడు ఏం చేయాలి? అంటుకుపోయింది. ఇమ్మీడియేట్‌గా అంటుకుపోయింది. ఏం చేయాలి? చాలా నాకు బాధేసింది. ఏం చేయాలా? వాళ్ళేమో గోల పెట్టేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు. సరే మనం హాస్పిటల్‌కి వెళ్దాం, పెద్ద హాస్పిటల్‌కని తీసుకెళ్ళడం జరిగింది. బయటికి తీసుకెళ్ళాం. లోపలికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు లోపలికి. ఇలా లోపలికి తీసుకెళ్తే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తాడు? కుర్రోడు కన్ను పోతుంది. అలా కాదు మరి ట్రీట్మెంట్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా బ్రదర్. నేను ఎత్తుకుంటాను. మీరు అమ్మోయ్ బాబోయ్ అంటుండండి. చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేయండి. అంటే ప్రాబ్లమ్ ఉంది. కానీ స్లోగా తీసుకెళ్తే ట్రీట్మెంట్ కొంచెం జనరల్ హాస్పిటల్ కోసం మీకు కూడా తెలుసు కదా! అని నేను ఎత్తుకుంటం జరిగింది. నేను ఎత్తుకుని పరిగెట్టడం జరిగింది. ఈ తల్లి తండ్రిని అమ్మోయ్ బాబోయ్ అని అనమన్నాను నేను. మరి తప్పదు ట్రీట్మెంట్ కోసం చిన్న కుర్రాడు కదా! అలా అనుకుంటూ చాలా స్పీడ్‌గా ఫోర్స్‌గా వెళ్ళాం. మేము మా గోలకి, మా సౌండ్‌కి మొత్తం డాక్టర్లందరూ వచ్చి ఇమ్మీడియేట్‌లీగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఏదైతేనో ట్రీట్మెంట్ జరిగింది. జరిగి కొంచెం బెటర్ అయ్యింది. నేను చెప్పాను. అలా ఎలా వదిలేస్తారేంటంటే షాప్‌కెళ్ళి కొనేసుకున్నాడు. నేనేం చేయమంటారు? నేను పనిలో ఉన్నాను కదా! అంటున్నాను. కానీ నేననేది ఏంటంటే షాపోడికి చిన్న పిల్లలకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఫెవిక్విక్ అసలు దేనికి వాడుతున్నారని అడగాలి కదా! షాపోడిని అడగాలా? లేదంటే తెలియని చిన్న పిల్లోడిని అడగాలా? వదిలేసిన తల్లిదండ్రులని అడగాలా? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇలాంటి జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి.